అందరికీ నమస్కారం. పరమ గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి పాద నమస్కారాలు. హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మాస్టర్‌కి ఆత్మ ప్రణామాలు. మిలారప్ప గారికి, మార్ప గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం మిలారప్ప గారి చరిత్రలోని ఏకాంతవాసం అనే టాపిక్ నుంచి మనం తెలుసుకుంటున్నాం మాస్టర్స్. మరి మనం గత వారం ఏం తెలుసుకున్నాము అంటే మనం బుద్ధత్వాన్ని సాధించాలంటే ఖచ్చితంగా ఓర్పు అనేది మనం నేర్చుకోవాలి. మనం ఎగ్జాంపుల్‌గా సాలెపురుగుని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు. ఎక్కువ చేసుకోకూడదు. మధ్య మార్గంలో ఉండాలి. నెక్స్ట్ పాయింటు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని, ధర్మబద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ మన శరీరాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ పాయింట్ మన వాస్తవానికి మనమే కారణం అని మనం తెలుసుకున్నాం గత వారం. మరి ఈ వారము మిలారప్ప గారు వారుంటున్న గుహ దగ్గరికి ఆహ్, వచ్చి ఎటువంటి వాళ్ళతో మిలారప్ప గారికి అనుభవాలు ఎలా జరిగాయో తెలుసుకుందాం మాస్టర్స్. మరి మిలారప్ప గారు అక్కడ చెప్తున్నారు. నా దగ్గరున్న గుడ్డలల్లా మా పినతల్లి ఇచ్చిన గుడ్డలు చినిగిపోగా మిగిలిన పీలికలు మాత్రమే. ఆమె పిండిపోసి ఇచ్చిన గోనె సంచి మాత్రం మిగిలింది. నా దగ్గర ఉన్న చిరిగిన చర్మం పడకగా పనికి వస్తుంది. దానితో శరీరంలోని అదో భాగాన్ని మాత్రం కప్పుకున్నాను. అంటే తన దగ్గర ఏ వస్తువులు ఏంటివి లేవు. కానీ వాళ్ళు అక్కడికెళ్ళి వాళ్ళ ఊరు విడిచి వచ్చేటప్పుడు వేరే గుహను వెతుక్కుంటూ వచ్చేటప్పుడు వాళ్ళ పినతల్లి ఒక గోనె సంచిలో పిండి అదంతా ఇస్తుందనమాట. కొన్ని వస్తువులు తనకు సరిపడా ఆహారము, కొన్ని రోజులకు సరిపడా ఆహారము అవన్నీ ఇస్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఆ సంచులను, ఆ బట్టలని తను తన శరీరానికి కప్పుకోవడానికి వాడుకుంటున్నాడనమాట. గోనె సంచితో వక్షస్థలాన్ని, మిగిలిన గుడ్డతో మర్మేంద్రియాలని మాత్రం కప్పుకుంటున్నాను. అప్పటికే సర్వసంగ పరిత్యాగపు హద్దులు దాటానేమోనని, అశ్లీలంగా ఉంటున్నామనేమని ఆయనకు అనిపిచ్చింది. అప్పుడు ఆ గుడ్డ పీలికలన్నీ ముడివేసి తను ఒక తాడు కట్టుకొని ఇంకా ఆహ్, కొన్ని భాగాలకు అట్లా తయారు చేసుకున్నాడనమాట. అయితే పగటిపూట దాంతో శరీరాన్ని కప్పుకుంటూ, రాత్రిపూట చలి పెట్టినప్పుడు దాన్ని దుప్పటిలాగా ఉపయోగించుకుంటూ అలా ఒక సంవత్సరము గడిపాడనమాట మిలారెప్ప గారు. తర్వాత ఒకరోజు ఆహ్, ఎవరివో కంఠధ్వనులు వినిపించాయి. అప్పుడు గుహలో ఉన్న నేను బయటికి తొంగి చూశాను. ఎవరో కొందరు వేటాడి వేటను తీసుకొస్తున్నట్లున్నారు. అంటే ఆ గుహ ముందు అది ఎక్కడో ఉంటుంది గదా! గుహ కొండపైన. అక్కడికి వేటగాళ్ళొచ్చారు. వాళ్ళు అప్పుడే వేటను ముగించుకొని అక్కడొస్తున్నారు. ఆ శబ్దానికి మిలారెప్ప గారు బయటికొచ్చి చూస్తూ ఉంటే వాళ్ళలో ఒక అతను చూసాడనమాట. చూసేసి "ఒరేయ్! దయ్యముంది ఇక్కడ దయ్యముంది" అని అంటున్నాడనమాట. అంటే దయ్యముందని కేక వేసి చేతిలో వస్తువులన్నీ కూడా కింద వదిలిపెట్టేసాడు. ఇంకా మిలారప్ప గారు వాళ్ళకి కనిపియకుండా పక్కకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట పగటిపూట ఏమన్నా దెయ్యాలు తిరుగుతాయా? నువ్వెందుకలా భయపడుతున్నావని అని అంటారు. అయితే కావాలంటే ఉందేమో చూడు అంటే అక్కడ మిలారప్ప గారు లోపలికెళ్ళిపోతారనమాట అప్పటికే. అప్పుడు అందరూ కూడా వెళ్ళి మళ్ళీ తను బయటికి వస్తాడు. మిలారప్ప గారు బయటికొచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకేసారి చూస్తారనమాట. చూచినప్పుడు అందరూ భయపడతారు తనని జూసి. ఎందుకంటే తనకు సరైన ఆహారం లేక ఆహ్, మ అన్ని మొక్కలు ఉడకబెట్టుకొని తింటున్నాడు గదా! అందుకే ఆయన శరీరం అస్థిపంజరంలాగా అయిపోయింది. అందుకే ఆయనను జూసి అందరూ దెయ్యం అనుకోని భయపడుతున్నారు. ఇంకా గుహలో నుంచి బయటికి వచ్చి వాళ్ళందరికీ చెప్తాడనమాట. నేను దయ్యాన్నేం కాదు మనిషినే. నాకు సరైన ఆహారం లేక నేను ఇలాంటి పరిస్థితి అయింది నాకు అని చెప్తారు. చెప్పినా గూడా వాళ్ళు ఈయన చెప్పిన సమాధానంతోని ఏమి తృప్తి చెందరనమాట. ఈయన ఇట్లా ఎందుకు చెప్తుండనుకోని లోపల గుహ అంతా గూడా వెతుకుతారు. గుహ లోపలికంతా గూడా వెతికి అక్కడ ఏం లేకపోవడంతోని ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి ఇంకా ఈయన పట్ల ఒక గౌరవం పెరుగుతది మిలారప్ప గారి పట్ల.
గౌరవం పెరిగి వాళ్ళు వేటాడి తెచ్చిన కొంత మాంసాన్ని ఆహ్, మిలారప్ప గారికి ఇచ్చేసారనమాట ఆహారం. అంటే అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళకి ఆహారము అలా తినేవాళ్ళు. అది కాలమాన పరిస్థితులను బట్టి ఆహారము ఏదేది అనేది వాళ్ళు తినే అవకాశం ఉంటది మాస్టర్స్. అయితే కొంత భాగాన్ని వీళ్ళకిచ్చి, ఇంతటి వైరాగ్యంను వహించి ఇలా సర్వసంగ పరిత్యాగం చేయడము చాలా గొప్ప విషయమని వాళ్ళంటారనమాట. మేము కొన్ని ప్రాణులను చంపి ఆహ్, తీసుకొచ్చినము. ఆ ప్రాణులన్నీ ముక్తి పొందే వరకు మాకు వాటిని చంపిన పాపం తగలకుండా ఉండేందుకు మా కోసం ప్రార్థించండి అని కోరుతూ వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అంటే జంతువులను చంపి వస్తారు గదా! వాళ్ళ ఆ జంతువులను చంపితే పాపమని వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి అలాంటి పాపము మాకు రాకుండా కొంచెం నువ్వు ప్రార్థించు మా కోసము. ఆయన యోగి అని తెలుసు గదా వాళ్ళకు. అందుకోసం అలా చెప్తున్నారు. అందరూ సామాన్యంగా తినే ఆహారమే అది. ఆ ఆహారాన్ని మరొకసారి మిలారప్ప గారికి అది దొరికినందుకు ఆయన అది తినేసరికి ఏదో శరీరంలో కొత్తగా శక్తి వచ్చినట్టు అనిపిచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆహారం సరైంది లేదు. కాబట్టి ఆ ఒక్కసారిగా వాళ్ళిచ్చిన కొంత ఆహారాన్ని తినే వరకు ఆయన శరీరంలో చాలా శక్తి వచ్చినట్టు ఆయనకనిపిచ్చిందనమాట. కొంచెం సేపు సాధన జేయడానికి గూడా ఆయన శరీరం సహకరించింది. ఇప్పుడు మనం ఎంత సాధన చెయ్యాలనుకున్నా గూడా, మన ఆరోగ్యం బాలేనప్పుడు మనం ఎలా సాధన చేయగలుగుతాం? అందరూ చెప్తారు, ఆరోగ్యం బాలేకుంటే మనకు ఏదన్నా ప్రాబ్లమొస్తే ధ్యానం జెయ్యాలి. ధ్యానం జేస్తే తొందరగా కవర్ అయితామని చెప్తారు. కానీ అసలు ధ్యానం ఎలా కుదురుతదండి? మనం ఆరోగ్యం శరీరం సహకరించనప్పుడు సాధన ఎలా కుదురుతది? కానీ అలాగే చెయ్యాలి. చేస్తూ ఉంటే సెట్ అయిపోతదనమాట. ఇంకా అలా ధ్యానం కుదిరింది ఎన్నో రోజుల తర్వాత. ఇంకా ఎప్పుడూ ధ్యానంలో అనుభవం కాని ఒక ఆనందం కూడా ఆయనకు అనుభవమయ్యింది. అంటే మనం మంచిగా తిని కూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చుంటే ఎంతసేపైనా కూర్చోగలుగుతాం గదా! అలాంటి పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఎక్కడో కొండ కోనల్లో నివసిస్తున్న నాలాంటి వాడికి భిక్షమివ్వడం వలన వాళ్ళెంతో పుణ్యాత్ములై ఉంటారు అని చెప్తున్నారు. కలవారికి దానం చేస్తే వచ్చే ఫలితం కంటే ఎక్కువ ఫలితమే వాళ్ళకు వచ్చి ఉండాలి. మరి వాళ్ళ ఆహారాన్ని ఇచ్చిండ్రు గాబట్టి మిలారప్ప గారు అలా జెప్తున్నారు. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అవసరమైన వాళ్ళకి ఆహారం దొరకని వాళ్ళకి ఆహారము అందిస్తే వాళ్ళు ఎలా తృప్తి చెందుతారు? అలాగే మిలారప్ప గారు గూడా ఎంతో ఆనందంతో వాళ్ళు ఎంతో పుణ్యాత్ములని చెప్తున్నారు. నేనా మాంసాన్ని ఎంత పొదుపుగా వాడానంటే పూర్తిగా అంటే రోజు కొంచెం కొంచెం ఎన్నో రోజులకు ఆహారం దొరికింది గదా! రోజు కొద్ది కొద్దిగా, కొద్ది కొద్దిగా తింటున్నాననమాట. తింటూ ఉంటే అది కొన్ని రోజుల తర్వాత పురుగులు పట్టింది. ఆ మాంసం అంతా గూడా పురుగులు పట్టింది. ఆ పురుగులు పడితే మీలారప్ప గారు అప్పుడు గూడా దాన్ని దులిపి ఏం తినలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ పురుగులు అవన్నీ దానికి ఆహారం. ఆ పురుగులంతటికి గూడా మాంసం ఆహారం. నేను దాని ఆహారాన్ని తీసేస్తా అన్న భావనతో ఆయన మిగిలిన మాంసాన్నంతా గూడా వదిలేసిండనమాట. ఎందుకంటే దాని ఆహారాన్ని తను లాక్కున్నట్టయితుందని ఆహ్, ఆహారాన్నంతా గూడా పురుగులకు, చీమలకు దానికే వదిలేసాడు. నేనిది వరకు లాగానే మళ్ళీ ఇంకా ఆహారాన్నంతా వదిలేసి కలుపు మొక్కలను ఉడకబెట్టుకొని తినడం మొదలుపెట్టాడనమాట. మాస్టర్స్ మరి మనమిక్కడ నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, కలవారికి దానం చేస్తే వచ్చే ఫలితం. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది దానగుణం. మరి దానం చేయగలిగే దాతృత్వ గుణం మనమందరం కూడా పెంపొందించుకోవాలి. దానం చేస్తే పుణ్యం వస్తుందని అంటారు. కానీ మనం ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కూడా దానం చేయాలి. మరి ఫలితాన్ని ఆశిస్తే ఏదో ఒకటి అది కోరుకున్న వాళ్ళమే అయితాం. కాబట్టి ఫలితం ఎప్పుడూ ఆశించకూడదు. ఫలితాన్ని ఆశిస్తే ఆహ్, అది చేసిన మనం దానం చేసిన ఫలితం గూడా ఉండదు. మన దగ్గరికి సహాయం కోరి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత మనము సహాయం చేయాలి. ఎందుకంటే
మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఒకరు మన దగ్గరికి వచ్చారు అంటే, మన వల్ల వాళ్ళకి ఏదో పొందుతారనే గదా! మన దగ్గరకొస్తారు. కాబట్టి ఖచ్చితంగా మనం వాళ్ళకు హెల్ప్ చేయాలి. మనకు దానం జేస్తే కూడా కొంత పాపకర్మ తగ్గిపోతుంది. మనకు చెప్తారు గదా! ప్రాయశ్చిత్తం వల్ల గూడా కొంత పాపకర్మ తగ్గిపోతుంది. మరి దీనికి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే ఆదిశంకరాచార్యులు రోజు భిక్షకు వెళ్తారనమాట. భిక్షకు వెళ్ళినప్పుడు ఒక ఇంటికి వెళ్తే వాళ్ళే ఏమీ లేక పస్తులుండి వాళ్ళకి ఏమీ ఉండదు. ఏమి తినలేకుంటారు ఓ 2 రోజుల నుంచి. అయితే అప్పుడు ఆదిశంకరాచార్యులు వాళ్ళ ఇంటికి వెళ్లి భిక్ష అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు, "మేమే 2 రోజుల నుంచి మాకేం తిండి లేదు. మాకే ఇలాంటి పరిస్థితుంది. మేము మీకేమేయగలము. మీరు వెళ్ళిపోండి" అని చెప్తారు. చెప్తే వాళ్ళు వాళ్ళ బాధను చూసి ఆదిశంకరాచార్యులు, అయ్యో! వీళ్ళకు ఆహారం లేక ఇంత బాధపడుతున్నారా అని వాళ్ళకి సంపద అంటే డబ్బు లేదు. డబ్బు ఉంటే మనం ఏదైనా కొనుక్కొని తింటాం కదా! డబ్బు లేదు అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు ఆదిశంకరాచార్యుల వారు. ప్రార్థించినప్పుడు లక్ష్మీదేవి వస్తుంది. వచ్చి వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అమ్మ మీరు వాళ్ళకి సంపదనివ్వండి అని చెప్తారు ఆదిశంకరాచార్యుల వారు. అమ్మవారికి లక్ష్మీదేవికి. చెప్తే అప్పుడు అమ్మ ఏం చెప్తుంది తెలుసా? వాళ్ళకి దాతృత్వ గుణం లేదు. అలాంటి వాళ్ళకి నేనెలా సంపదనివ్వాలి? చూడండి మాస్టర్స్, లక్ష్మీదేవి రావాలంటే కూడా మనకి ఇచ్చే గుణం ఉంటేనే మన దగ్గర నిలబడుతుంది. లేకపోతే నిలబడదు. వాళ్ళకు దాతృత్వ గుణం లేదు. అలాంటి ఒకరికి ఏ చిన్న సహాయం కూడా వాళ్ళు చెయ్యరు. అలాంటి వాళ్ళకి నేనెలా సంపదనివ్వాలి? అని శంకరాచార్యుల వారిని అడుగుతది. అయితే శంకరాచార్యుల వారు అంటారు, "సరే నేను వాళ్ళు ఇచ్చేటట్టుగా, వాళ్ళు ఒకరికి దానం ఇచ్చేటట్టుగా నేను చేస్తాను. మరి వాళ్ళకి సంపదనిస్తావా?" అని అడిగితే, "సరే వాళ్ళివ్వని నేను వాళ్ళకి సంపదనిస్తాను" అని చెప్తే, అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు వాళ్ళని ఎంతో బ్రతిమిలాడతాడు. ఏదైనా సరే ఒక ఎండిపోయిన వస్తువు ఏదున్నా సరే ఇవ్వండి, ఇవ్వండి అని వాళ్ళని ఎంతో బతిమిలాడితే, వాళ్ళ ఇంట్లో గూట్లో ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటుందన్నమాట. ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఉంటే, సరే ఇదే ఉంది ఇంకా ఏమీ లేదు అని ఆ ఉసిరికాయను ఇస్తారు. ఆదిశంకరాచార్యుల వారికి ఆ ఉసిరికాయను దానం చేస్తే, అప్పుడు అమ్మవారు వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు ధనాన్ని కురిపిస్తే, అప్పుడు శంకరాచార్యుల వారు ఆ సందర్భంలో కనకదార స్తోత్రాన్ని పఠిస్తారనమాట. అప్పుడు అక్కడి నుంచే కనకదార స్తోత్రం వచ్చింది. మనమిక్కడ పట్టుకోవాల్సింది అంటే ఎప్పుడైతే మనకిచ్చే గుణం ఉంటుందో, ఒకరికి సహాయం చేసే దాతృత్వ గుణం మనలో ఉంటుందో, అప్పుడు మన దగ్గర సంపద నిలబడుతుంది. అది ఆహారమైనా కావచ్చు, వస్తువైనా కావచ్చు, ఏదైనా సరే. అందుకే అప్పుడు ఆ ఉసిరికాయ ఇచ్చినందుకు ఇప్పటికి గూడా ఉసిరికాయ దానం జేస్తారు. మామూలుగా కార్తీక మాసమొస్తే ఉసిరికాయ దానం చేస్తే మంచిది అని బ్రాహ్మణుడికి ఉసిరికాయ మీద దీపం పెట్టి అలా దానం చేస్తుంటారు. కానీ దానిలోని అంతరార్థం అది కాదు. ఎప్పుడైతే ఒక వస్తువుని ఒకరికి దానం ఇచ్చే గుణాన్ని మనం పెంపొందించుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనకు సంపద నిలబడుతుంది ఫ్రెండ్స్. అందుకే మనము దాతృత్వ గుణాన్ని పెంచుకోవాలి మనమందరం. నెక్స్ట్ ఇంకా అలా కలుపు మొక్కల్ని ఉడకబెట్టుకొని తింటుంటాడనమాట. అయితే మిలారప్ప గారు చెప్తున్నారు. నేనెక్కడో ధనం దాచిపెట్టానని తలచిన వాడొకడు ఒకనాటి అర్ధరాత్రి దొంగతనంగా నా గుహంతా వెతికాడనమాట. పరికించాడని అంటే వెతుకుతాడనమాట ఒక దొంగ వచ్చి. కానీ మారుమూలలకు కూడా వెళ్లి వెతికాడు. మొత్తం ఆ గుహంతా వెతికాడు. కానీ ఏముండదు గదా! అలా వెతికాడు. అది చూచి మేలారప్ప గారు పెద్దగా నవ్వి ఏం చెప్తారంటే, "నేను పగటి వేళ నాకేమి కనిపించదు ఈ గుహలో. ఈ రాత్రి వేళ నువ్వు వెతుకుతున్నావు. ఏదైనా దొరికిందంటే అది నువ్వే తీసుకో" అని మిలారప్ప గారు చెప్తారు. అప్పుడు ఆ మాట విని ఇంకా ఆ దొంగతనానికొచ్చిన వ్యక్తి నవ్వుతూ వెళ్ళిపోతాడనమాట. ఇలా ఒక సంవత్సరం గడిచిపోతుంది.
చూడండి ఎన్ని సంవత్సరానికొకరు, సంవత్సరాలు గడిచిపోతుంది. ఎవరో ఒకరు అక్కడ వేటకొచ్చిన వాళ్ళు, ఎవరో ఒకరు ఇట్లా సంవత్సరానికొకసారి వస్తూ ఉంటారంతే. తను ఎన్నో సంవత్సరాలున్నట్టు అక్కడ. ఒక సంవత్సరం గడిచాక మరొక వేట గుంపు అక్కడికొచ్చింది. వాళ్ళు గుహ ముందు నుండి పోతూ నన్ను చూచారు. అప్పుడు నా దగ్గర ఉన్న 3 గుడ్డ పీలికలు కప్పుకొని ధ్యానంలో ఉన్నాను. అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆయన ధ్యానంలో కూర్చున్నారు. వాళ్ళనుకుంటున్నారనమాట. ఆహ్, మిలారెప్ప గారు మానవ మాత్రుడు అవునో, కాదో అని వాళ్ళ దగ్గరున్న బాణాలవి ఉంటాయి గదా! పుల్లలు. అవి పెట్టి కుచ్చుతున్నారంట ఆయన శరీరానికి. మిలారెప్ప గారి శరీరానికి. ఎందుకంటే మనిషేనా కాదా అని ప్రూవ్ జేసుకోవడానికి. అలా కుచ్చుతూ ఉంటే ఎందుకంటే ఆయన శరీరం మీద ఖాళీ 3 గుడ్డ పీలికలే ఉన్నాయి. దాన్ని చూసి ధ్యానంలో కూర్చున్నారు గదా! దాన్ని చూసి వాళ్ళలా అనుకుంటున్నారు. అప్పుడు మిలారెప్ప గారు కళ్ళు తెరిచి, "నేను మనిషినే లెండి. మీరేం భయపడకండి. నాకు సరైన ఆహారం లేక నా పరిస్థితి ఇలా ఉంది. నేను ధరించిన ఆయన ధరించిన దుస్తులను బట్టి వాళ్ళు అలా నిశ్చయించుకున్నారు. ఆ ఆకారం ఏమై ఉంటుందా అని వారిలో వారు చర్చించుకుంటున్నారు. ఆయన ఆకారాన్ని జూసి అలా అనుకుంటున్నారనమాట. అయితే నేను మనిషినే అని వాళ్ళు మిలారెప్ప గారు చెప్పిన తర్వాత, అందులో ఒకతనుండి "నువ్వు తోపగవి గదా!" అని అడిగితే, "అవును. నేను తోపగానే" అని ఒప్పుకుంటాడనమాట మిలారెప్ప. అప్పుడు వాళ్ళు "మాకు కొంచెం ఆహారం ఇయ్యి. అప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఆహారాన్ని మేమిస్తాము" అంటే, "నా దగ్గర అసలు ఎటువంటి ఆహారము లేదు. అలాంటప్పుడు మీకెలా ఆహారాన్నిస్తా నేను" అని చెప్తాడు. చెప్తే "నువ్వు చాలా ఏళ్ల క్రితము ఊరికి వచ్చి వెళ్ళావు గదా!" అని అడుగుతాడనమాట ఒకతను. అంటే అవును అని చెప్తాను. అయితే మీ ఆహారం ఇయ్యమంటే ఆహారం లేదని చెప్తాడు గదా! హ్మ్. "మీరు తినే ఆహారం నా దగ్గర ఏమీ లేదు" అనంటే, "మాకు పలానా ఆహారం గావాలని ఏమీ లేదు. నీ దగ్గర ఏదుంటే అది ఇయ్యి మేము అదే తింటాము" అని చెప్తారు వాళ్ళు. అక్కడొచ్చిన వాళ్ళు. చెప్తే, "నా దగ్గర ఎటువంటి ఆహారం లేదు. నేను రోజు కలుపు మొక్కల్ని ఉడకబెట్టి అదే తింటాను" అని చెప్తారు. అయితే సరే నువ్వు తినేదే మేము తింటాము అంటే, ఆయన చెప్తాడనమాట. ఈ మొక్కలను ఉడకబెట్టుకోండి, తినండి అని చెప్తే, ఉడకబెట్టిన తర్వాత వాళ్ళు ఇందులో కొంచెం పిండుంటే బావుంటది, కొంచెం మాంసం ఉంటే బావుంటది అని ఇలా అడుగుతున్నారు. అడుగుతుంటే నా దగ్గర ఏ ఆహారము లేదు అని చెప్తాడు. అయినా గూడా వాళ్ళట్లే అడుగుతుంటారు. ఇంకా కొంచెం ఉప్పుంటే ఇవ్వండి అంటే కూడా, మళ్ళీ ఫస్ట్ చెప్పిన సమాధానమే. నా దగ్గర ఎటువంటి ఆహారము లేదు. వేరేది అంటే, ఇంకా అయితే ఇప్పుడు అర్థమైందసలు నువ్వెందుకిలా ఉన్నావో మాకిప్పుడు అర్థమైతుంది అని వాళ్ళంటారనమాట. అన్న తర్వాత "నువ్వు ఆహారంగా భావిస్తూ ఇదే తింటే, దుస్తులుగా భావిస్తూ వీటినే ధరిస్తూ ఉంటే, నువ్విట్లా ఉండక ఇంకా ఎట్లా ఉంటావని" వాళ్ళంటుంటారు. నిజంగా నువ్వు మానవాకృతిలో కూడా లేవు. ఇక నీకేమి దొరక్కపోయినా నీకేమి దొరక్కపోతే ఎవరి దగ్గరనన్నా పని జేసి, కష్టం జేసి, ఆ డబ్బుతో మంచి ఆహారాన్ని తినొచ్చు కదా! అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు నీ శరీరాన్ని పుష్టిగా ఉంచుకోగలిగేవాడివి గదా! మానవ చరిత్రలో ఇంతవరకు జీవించిన వారందరిలో నువ్వు హీనాతిహీనంగా జీవిస్తున్నావనంటారు. ఇంతటి దుస్థితిలో ఉన్న నిన్ను, నీ పరిస్థితిని చూస్తే చాలా దయనీయంగా ఉంది అని వాళ్ళంటారనమాట. అప్పుడు మిలారెప్ప గారు చెప్తారు, "అంత మాట మాత్రం మీరు అనకండి. ఎందుకంటే నా పరిస్థితి మీరనుకున్నంత దారుణంగా నాకేమీ లేదు. దానికంటే మీరనుకున్న దానికంటే విరుద్ధంగానే ఉంది నా పరిస్థితి. మీ అందరికంటే నేను ఎంతో అదృష్టవంతుని. ఎందుకంటే నేను అనువాదకుడైన మార్పా గారికి శిష్యుడిని" అని చెప్తాడనమాట. ఆయన నుండి ఈ ఒక్క జీవిత కాలంలోనే బుద్ధత్వాన్ని ఇవ్వగలిగినవే నేను పొందాను. అందరిలోనూ నేనొక్కడినే ధైర్యవంతుడను. నిజమైన ఆశలు కలవాడిని నేనే. ఇక మీ సంగతంటారా? బౌద్ధ మతం ఉన్న దేశంలో పుట్టి కూడా ఇంతవరకు మన మత బోధనను మీరు వినలేదు.
జీవితంలో మీరు ఆశయాలుగా పెట్టుకున్నది ఏది? దేన్ని ఆశయంగా పెట్టుకున్నారు? మానవ లోకంలో ఉండే హీనాతిహీనమైన వస్తువులపై ఆశలు పెట్టుకున్నారు. అందులోనే చిరకాలం ఉండేటట్లు మీ లక్ష్యాలను గూడా ఏర్పరుచుకున్నారు. పాపకర్మనెంతో కూడబెట్టుకున్నారు. నిజంగా ఏది విలువైందో అది మీకు తారుమారుగా అవుతుంది. మరి ప్రాపంచిక జీవితంలో ఉండే వాళ్ళకి ఇవేవి తెలవదు గదా! ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళకే ఇదంతా అర్థమైతుంది. ప్రాపంచికంలో ఉండే వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకు బుర్రకెక్కదసలు. మీ భావాలకు విరుద్ధంగా నాకు బుద్ధత్వ రూపంలో రానున్న ఆనందాన్ని తలుచుకొని నేనెంతో సంతోషంగా ఉన్నాను. నా సాధన వలన నిజమైన సంతోషమిచ్చే స్థితులను నేను పొంది అనుభవిస్తున్నాను. ఆహారం కంటే, గుడ్డల కంటే బుద్ధత్వమే పొందదగింది. నా ప్రాణం పోకుండా కాపాడుకోవడానికి చాలని ఈ వస్తువులు నాకు చాలు. నేను చేసినట్లే మీరు అనుసరించడము ఎంతో మంచిది. మీరు నడుస్తున్న జీవితంలో మీకేమి లోపం కనిపించకపోతే, కనీసం మీరు నా మీద జాలి పడకండి అని చెప్తున్నాడు. నేనేదో దయనీయమైన స్థితిలో ఉన్నానని దురభిప్రాయాన్ని మాత్రం దూరం చేసుకోండి. అప్పుడే సాయంత్రం అవుతుందనమాట. ఇంక వాళ్ళకదంతా చెప్పిన తర్వాత సాయంత్రం అవుతుంది. సూర్యుడు అస్తమించే వేళయింది. నాకు ధ్యానానికి సమయమైంది. ఇంకా నేను వెళ్లి ధ్యానం చేసుకోవాలి అంటూ ఆయన అలవాటు ప్రకారం తత్వాల రూపంలో ఒక పాట పాడతాడనమాట. మరి అలాంటి వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడడం కూడా మంచిది కాదు గదా! ప్రాపంచికంలో ఉండే వాళ్ళతో, అనవసరమైన విషయాలు మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే మన ఎనర్జీ లాస్. కాబట్టి ఇంకా నాకు టైమయింది. నేను ధ్యానం చేసుకునే టైమయింది. నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఒక పాట పాడి వెళ్ళిపోతాడు మిలారెప్ప గారు. మరి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిందేంటి మాస్టర్స్ అంటే, మనము భౌతిక జీవితం ఎలా ఉన్నా సరే, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత ధ్యాన సాధన ధ్యాన సాధన ద్వారా మనం ఎన్నో అనుభవాలను పొందుతూ, ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనందరికి కూడా అనుభవమే గదా! ధ్యానంలో మనకి ఎలాంటి అనుభవాలొచ్చినా మనం ఎంతో హ్యాపీగా ఫీల్ అయితాం. ఆ అనుభవాలు అలాంటి అనుభవాలొస్తూ ఉంటాయి. మరి ప్రాపంచిక హ్మ్, జీవితంలో ఉండే పరిస్థితులను, ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొని దాన్ని తట్టుకొని నిలబడి హ్యాపీగా జీవించగలుగుతాం. అంటే అవన్నీ గూడా మనం దాటగలుగుతాం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు సాధన ద్వారా. మరి సాధన ద్వారా ధ్యానం చేస్తూ, జ్ఞానాన్ని పొందుతూ ఆహ్, బుద్ధత్వపు స్థితిని పొందే మార్గంలో ఉంటున్నాం కాబట్టి, ప్రాపంచిక కోరికల మీద వ్యామోహంలో లేకుండా ఎప్పటికప్పుడు మనం ఎరుక స్థితిలో ఉంటూ మనం జీవించగలుగుతున్నాం. మరి ధ్యానంలో మనకెన్నో అనుభవాలు మనం పొందుతున్నాము. ఎదుటి వాళ్ళ అనుభవాలను కూడా మనము వింటూ జ్ఞానాన్ని పొందుతున్నాం. ఇప్పుడు పత్రి సార్ చెప్తారు గదా! అందరి అనుభవాలు వినాలి. మన అనుభవాలను కూడా పంచుకోవాలి. మనకు అనుభవాలు ఓకే. నేను ధ్యానం చేస్తున్నా. నాకెలాంటి అనుభవాలు లేవు అనుకుంటారు చాలామంది. కానీ అది అందరూ చెప్పేటివి వింటున్నప్పుడు అది మన అనుభవంలాగా దాన్ని తీసుకోవాలి. అలా మనము అనుభవాలను పొందాలి. మనకు రాలేదని ఎప్పుడు గూడా బాధపడొద్దు. ధ్యానం నేనింత చేస్తున్నా, నాకెలాంటి అనుభవాలు లేవు అంటారు కదా! అలాంటిదేమీ లేదు. ఎవ్వరి అనుభవాలైనా సరే అవి మన అనుభవాల్లాగా మనం తీసుకోవాలి. ఇంకా ధ్యానంలో మనం చాలా మార్పులు జరుగుతాయి. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మంచి స్థితిలోకి వెళ్తాం. మనకు తెలియకుండానే మనలో ఎంతోమంది మాంసాహారులు, శాకాహారులుగా గూడా మారిండ్రు. ఏది ఎవరికీ హాని చెయ్యొద్దు, ఒకరిని బాధ పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. ఇలా ఎన్నో గుణాలు మనం మార్చుకుంటున్నాం. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది. ఫ్యాన్‌కి 3 రెక్కలుంటాయి. ఆ 3 రెక్కలు మనం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఆ 3 రెక్కలు స్పీడ్‌గా తిరుగుతూ ఒకటే కనిపిస్తుంది. అంటే ఆ 3 ఒకటే ఏకమైపోతాయి. అలాగే మనం ధ్యానంలో ఎప్పుడైతే సాధనా మార్గంలో ముందుకెళ్తూ ఉన్నప్పుడు, మన లోపల ఉన్న 3 గుణాలు తమో, రజో, సాత్విక ఈ గుణాలున్నాయి కదా!
ఆ 3 గుణాలు ఏకమై మనస్సు శూన్యమయ్యి, ఈ గుణాలు ఏకమయ్యి మనం శుద్ధ సత్వ గుణంలోకి వెళ్ళిపోతాం. అందుకే మనం ఖచ్చితంగా ధ్యాన సాధన చేయాలి. అప్పుడే ఆ శుద్ధ సాత్వగుణంగా మారిపోయి మన లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి మనం ధ్యానం ఖచ్చితంగా ప్రతిరోజు మనకు ప్రతిరోజు కార్యక్రమాలలో భోజనం ఎలాగో మనం ధ్యానం గూడా అలా అలవాటు చేసుకోవాలి. దాని ద్వారా మనం ఎన్నో అనుభవాలు పొందుతాము. ఆ అనుభవాల ద్వారా ఎంతో ఆనందాన్ని కూడా అనుభవిస్తాం. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. మరి అవసరం లేని విషయాల గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఒక విషయాన్ని మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, మనం వినేటప్పుడు, ఆ విషయాలు ఒకరికి చెప్పడం వల్ల మనకెంత ఉపయోగపడతాయి. లేకపోతే వాళ్ళు చెప్పేది మనం వినేటప్పుడు అది మనకు అవసరమా? ఉపయోగమా? ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఆ 2 గుర్తుపెట్టుకొని మనకు అవసరం ఉంటేనే వినాలే, ఉపయోగం ఉంటేనే ఇంకొకరికి చెప్పాలి. లేదంటే సైలెంట్‌గా వదిలేయాలి. అనవసరమైన విషయాల గురించి అస్సలు వెళ్ళకూడదు. అలా అనవసరమైన విషయాలను పట్టించుకొని వాళ్ళట్లా, వీళ్ళిట్లా ఇవన్నీ చెప్తూ ఉంటే మనం ఎంత ధ్యాన సాధన చేసినా కూడా అది ఎనర్జీ లాస్ అయిపోతాం. కాబట్టి మనము అవసరం లేని విషయాల పట్ల వెళ్ళకూడదు. సాధన మాత్రం ప్రతిరోజు ఖచ్చితంగా చేయాలి. కనీసం మన వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ అలా పాడుకుంటూ వాళ్ళ ఎళ్ళిపోతాడనమాట. మిలారప్ప గారెళ్ళిపోయి హ్మ్. ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఒక పాటను పాడుతాడు గదా! ఆ పాట గురించి మిలారప్ప గారు చెప్తున్నారు. "నీ చెప్పిన ఉపదేశాలను తమ హృదయాలకు పట్టించుకునే బదులు వారలా వా" అన్నారంట. వాళ్ళేమన్నారంటే, "నీ కంఠము ఎంత మధురంగా ఉందో నీకేమైనా తెలుసా?" చిన్నప్పటి నుంచే తెలుసు గదా! మిలారప్ప గారిది 'తోపగా' అంటేనే మధురమైన కంఠం అని మీనింగ్. ఆయన స్వరం ఇంకా చాలా బావుంది. ఘోరమైన జీవితంలో మేము అంటే ఇంతటి ఘోరమైన జీవితంలో మేము జీవించలేము అని వాళ్ళు చెప్తున్నారు మిలారప్ప గారికి. ఇంకా మేము వెళ్ళిపోతామని వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారనమాట. వాళ్ళు వచ్చిపోయిన ఫలితాల తర్వాత నాకు అనుభవమైనాయి. అయితే వాళ్ళొచ్చిపోయిన తర్వాత ఈయనకేం అనుభవం అయిందంటే, ఈయన ఒక పాట పాడతాడు గదా! తత్వాలను అన్నిటిని కలిపి ఒక పాట పాడినప్పుడు, ఆ పాటలోని సాహిత్యము, ఆ రాగము గుర్తుపెట్టుకొని, ఒక పండగ రోజు 10 మంది చేరి వేడుక జేసుకునే సందర్భంలో ఆ ఆ చోట ఆ పాట పాడతారంట. ఈయన ఏ పాటైతే పాడారో, తిరిగి ఆ పాట వాళ్ళక్కడ పాడుకుంటుంటారు. ఆ పాట పాడుకునేటప్పుడు అనుకోకుండా అక్కడే బిచ్చమెత్తుకుంటున్న నా సోదరి పేట ఆ పాట వింటూనే ఇలా అంటుంది. అంటే అక్కడ ఈ పాట రాసింది తన అన్న అని ఆమెకు తెలవదు. ఎందుకంటే తనెక్కడుందో తెలవదు. కానీ ఆ పాట పాడేటప్పుడు అక్కడ మిలారప్ప గారి చెల్లెలు పేట అని ఉంటుంది గదా! తనే తను ఎక్కడ ఎళ్ళింది, ఏది విషయాలు తెలియదు. కానీ ఈ పాట ఎక్కడైతే పాడుకుంటున్నారో అక్కడ తను బిచ్చమెత్తుకుంటుంది. అయితే ఈ పాట విన్న తర్వాత ఆమేమంటుంది, ఈ పాటను ఎవరో బుద్ధత్వం పొందిన వ్యక్తి రాసుంటారు అని అంటుందనమాట. అన్నప్పుడు వాళ్ళేమంటారు అంటే, వాళ్ళు ఆ మాట విని నవ్వుతూ "మీ సోదరుడు రాసాడని ఇలా అంటున్నావా?" అని అంటారనమాట. "పొగుడుకుంటున్నావా నువ్వు?" అని అంటారు వాళ్ళు. అన్న తర్వాత ఏమంటారు, "వాడు బుద్ధుడు అవునో కాదో గాని తిండి లేక కృషించిపోతున్నాడు" అని పరిహసించారనమాట. అయితే ఎగతాళి చేస్తున్నారనమాట. "ఇంత బాధ కలిగే విషయం నాకు చెప్పి నువ్వెలా నవ్వగలుగుతున్నావయ్యా" అని పేట అంటుంది వాళ్ళతో. "మా అమ్మ, నాన్న చచ్చిపోయి చాలా కాలమయింది. మా సోదరుడు జాడ తెలియకుండా ఎళ్ళిపోయాడు. నాకిలా అడుక్కు తినే గతి పట్టింది. ఇంతటి కష్టంలో ఉన్న నన్ను చూస్తే మీకెలా నవ్వొస్తుంది? నవ్వాలనిపిస్తుంది? ఎలా నవ్వగలుగుతున్నారు మీరసలు?" అని ఆహ్,
వాళ్ళతోనని తన కష్టాలన్నీ తలుచుకొని బాగా ఏడుస్తుందనమాట. సరిగ్గా అదే సమయానికి జేసే అక్కడకు వస్తుంది. ఈ జేసే ఎవరు అంటే మిలారెప్ప గారికి చిన్నప్పుడు నిశ్చితార్థం అయితుంది గదా! జేసే అనే అమ్మాయితో. మధ్యలో వాళ్ళ ఊరికొచ్చినప్పుడు గుహకొచ్చి కలుస్తది గదా! ఆ అమ్మాయన్నమాట. పెళ్లి జేసుకోకుండా ఉంటుంది తన మీద ఇష్టంతో. అదే అమ్మాయి అక్కడికి వస్తుంది. ఆ పేటను కలుసుకుంటుందన్నమాట. వారంతా పరిహాసిస్తున్నదంతా కూడా నిన్ను కాదు పేట నీ సోదరుడిని అని చెప్తుంది. ఈమె బాధపడుతుంటే. "నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు? వాళ్ళంటుంది నిన్ను కాదు నీ సోదరుడినంటున్నారు" అని చెప్పి ఆమెను ఓదారుస్తుంది. ఓదార్చి "కొద్ది కాలం కిందట నేను తోపాగాను చూసాను. కావాలంటే అతడున్నాడో లేడో మనం గుహ దగ్గరకు వెళ్లి చూద్దాము. గుహ దగ్గరుంటే మనమిద్దరం వెళ్లి కలుద్దాము" అని ఆమెను ఓదారుస్తుందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనము పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఎగతాళి. ఎగతాళి చేయడం. ఎదుటి వాళ్ళ కష్టాలు, బాధలు చూసి మనము ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు అంటారు గదా! మనం మన బాధను ఒకరితో పంచుకున్నప్పుడు ఆ బాధ కొంచెమైనా తగ్గుతుంది అంటారు. కానీ మరి ఆ బాధను చెప్పుకుంటే అవతలి వాళ్ళకు ఒక రకమైన ఆనందం. అందరూ అలా ఉండకపోవచ్చు. కానీ కొంతమంది పడని వాళ్ళుంటే వీళ్ళ బాధలు, కష్టాలు చూసి ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారు. చులకనగా జేస్తారు. కాబట్టి మన బాధలని, కష్టాలని ఎవరికి చెప్పుకోవాలి అంటే, ఒకటి గురువు, 2 దైవం. ఈ ఇద్దరితోనే మన బాధలనేది చెప్పుకోవాలి. సరే గురువుకు చెప్పే అవకాశం లేదు. మనం చెప్పలేకపోతున్నాం. అప్పుడు మనం దైవానికే మన బాధలు చెప్పుకోవాలి. ఎవరికంటే వాళ్ళకి చెప్పుకోకూడదు. ఎందుకంటే వేరే వాళ్ళకి చెప్పామనుకో అది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి దానికి ఒకటికి 2 కల్పిచ్చి అదంతా గూడా ప్రచారం జేస్తారు. అప్పుడు వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని ఇంకా అందరి నోట్లో మనము మన గురించే చెప్పుకుంటారు అందరూ కూడా. కాబట్టి అలా కాకుండా మన బాధల్ని, కష్టాల్ని మనము ఒక్కరే ఒకరు దైవానికి మాత్రమే మనం చెప్పుకోవాలి. ఈ లోకంలో మనం ఏం చెప్పినా మాట్లాడకుండా వినే చైతన్యం ఎవరు అంటే దైవమే. మనం చెప్పింది వింటాడు, చేస్తాడు. మరి దైవంకెలా చెప్పాలి? అవును. దైవానికి చెప్పుకోవాలి కరెక్టే. కానీ మరి దైవానికి ఎలా చెప్పుకోవాలి? దైవానికి ఎలా చెప్పుకోవాలంటే, మన మనస్సు ఎప్పుడైతే శూన్య స్థితిలో ఉంటదో, అప్పుడే మనం దైవంతో మాట్లాడగలుగుతాం. అంటే సుషుప్తావస్థలో మాత్రమే మనము దైవంతో మాట్లాడగలుగుతాం. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. కానీ ధ్యానంలో మనం శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం. మరి మనం ఎప్పుడైతే శూన్య స్థితిలోకి వెళ్తామో, అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్తామో, అప్పుడు మనము ఆ దైవాన్ని ఇన్వైట్ చేసుకొని, ఆ దైవం మనతో పాటు మన ముందు ఉన్నట్టుగా ఊహించుకొని, ఆ దైవంతో మనము చెప్పుకోవాలి. స్వామి నేను ఇలాంటి బాధ పడుతున్నాను. ఇలాంటి బాధ పడుతున్నాను అంటే, నేను ఇలాంటి బాధను నేనెవరికో ఇచ్చాను. నేనిప్పుడు తెలుసుకున్నాను. నేను తప్పు చేశాను. నా నన్ను క్షమించు. నేను తెలియక తప్పు చేశాను. నన్ను క్షమించు. నేను పరివర్తనతో ఉంటాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను అని మనం దైవంతో కనెక్ట్ అయ్యి మనం చెప్పుకున్నప్పుడు ఆ దైవం ఖచ్చితంగా వింటుంది. అలాంటి పద్ధతినే మనం మనకు సార్ అందించిన కర్మ విపాక ప్రక్రియ. మనకి ఎలాంటి సమస్యలున్నా సరే, అది ఎంత పెద్దదైనా సరే, మనం ఈ కర్మ విపాక ప్రక్రియ ద్వారా ఎప్పుడైతే మనము ఆ దైవానికి కనెక్ట్ అయ్యి చెప్పుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం దాని నుంచి బయట పడగలుగుతాం. ఉపశమనం లభిస్తుంది. మూలం నుంచి దాన్ని తీసేసుకుంటాం. ఎందుకంటే, మనం ఇప్పుడు ఒక బాధ పడుతున్నాము అంటే, అలాంటి బాధను మనం ఎవరికో ఇచ్చాము అని మనం పశ్చాత్తాపం చెందుతున్నాం గదా!
నేనింత బాధపడుతున్నానంటే ఇంతకు రెట్టింపు బాధను. మనం 100% బాధ పెడితే మనం అనుభవించేది 20%. ఆ 20% బాధకే మనం తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే మన బాధలకు మనమే కారణమని తెలుసుకొని ఆ దేవుడితో మనం పశ్చాత్తాపం చెందుతూ ప్రాయశ్చిత్తం పరివర్తన చేసుకుంటానని చెప్తూ ఉంటామో, అప్పుడు ఆ దైవం మనల్ని క్షమించి దాని నుంచి బయటపడే మార్గాన్ని మనకు చూపిస్తాడు. కాబట్టి మనం ఎవ్వరైనా సరే మన కష్టాలు, బాధలు మనం దైవంతో పంచుకోవాలి. ఎవరితో పంచుకోకూడదు. ఇంకా మనకు ఎవరైతే గురువు అనుకుంటామో వాళ్ళతో పంచుకోవచ్చు. వాళ్ళు కూడా దాని నుంచి బయటపడే మార్గాన్ని మనకు చూయిస్తారు. ఇదే కర్మ విపాక ప్రక్రియ. నెక్స్ట్ ఇంకా అక్కడ జేసే, పేట ఇద్దరు కలిసి హ్మ్. జేసే చెప్తాది గదా! పేటకి, "మనం ఆ గుహలో ఉంటే వెళ్దాము మిలారెప్ప గారిని కలుసుకోనికి" అని చెప్తది గదా! ఆహ్, అలా చెప్పడంతో ఇంకా ఇద్దరు కలిసి వెళ్తారనమాట. పేట ఒక సంచి నిండుగా పిండిని, ఒక చేత్తో తాగడానికి బీరును పట్టుకొని గుహ దగ్గరికి వస్తది. మిలారెప్ప గారున్న గుహ దగ్గరికి. అయితే నన్ను చూస్తూనే ఆమె భయపడిపోయింది. నా శరీరమంతా అస్థిపంజరమై ఎముకలన్నీ బయటికి వచ్చాయి. గ్రుడ్లు లోపలికి కనుగుడ్లు లోపలికి పీక్కుపోయినాయి. చర్మమంతా కొంత నీలంగాను, కొంత ఆకుపచ్చగాను తయారయింది. ఎందుకంటే మరి సరైన ఆహారం లేదు. ఆ మొక్కలను ఉడకబెట్టుకొని సంవత్సరాలు, సంవత్సరాలు తింటూ ఉంటే ఆయన శరీరం గూడా ఆకుపచ్చగా, నీలంగా మారిపోయింది. కండలన్నీ పూర్తిగా కరిగిపోయాయి. నెత్తి మీద వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. నా అవయవాలన్నీ కూడా అగ్గిపుల్లల్లాగా అయిపోయాయి. ఇలా ఉన్న నన్ను జూసి పేట భయపడిపోయిందనమాట. ఆమె భయపడడం కూడా సహజమే. ఎందుకంటే నేనిలాంటి పరిస్థితిలో ఉన్నాను. కాబట్టే ఆమె అలా భయపడింది అని చెప్తున్నారు. ఆమె మొదట నేనొక రకమైన దయ్యాన్నని అనుకుంది. తర్వాత ఆమెకు నేను ఆహారం లేక మాడిపోవడం గురించి ఉన్న సంగతి గుర్తించింది. ఓహో! తిండి లేక ఇలా అయిపోయాడు అని ఆమెకు అనిపిచ్చింది వాళ్ళ చెల్లెలికి. ధైర్యం చేసి నా దగ్గరకు వచ్చి, "నువ్వు మనిషివా? దయ్యానివా?" అని అడిగిందంట. మెలారప్ప గారు వాళ్ళ చెల్లెలి దగ్గరకొచ్చి, "నువ్వు అసలు మనిషివా? దయ్యంవా?" అని అడిగింది. ఎంత బాధైతది గదా! అలా అడిగినప్పుడు. నేను తోపగాను అని సమాధానం ఇచ్చాను. మిలారప్ప గారు చెప్తారు. ఆ కంఠం వినిందడవే తను గుర్తుపడతది గదా! కంఠం వింటే చెల్లెలు. అమాంతము మిలారెప్ప గారిని అమాంతం కౌగిలించుకొని, "ఓ అన్నా" అని అరిచి మరుక్షణమే స్పృహ తప్పి పడిపోయిందంట. ఆమెకు తిరిగి స్పృహ తెప్పించడానికి మళ్ళీ కొంత సమయము పట్టింది. ఎలాగో ఆమెకు స్పృహ తెప్పించాక ఆమె లేచి, నా మోకాళ్ళ మీద తల ఉంచుకొని, ఇంకా ఈయన మీద పడుకొని బాగా కన్నీరు కారుస్తూ, "అన్న నిన్ను చూడాలని తపిస్తూనే" మళ్ళీ ఆ పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ బాగా ఏడుస్తుందనమాట. నిన్ను తలుచుకుంటూనే అమ్మ చనిపోయింది. అప్పుడు మనల్ని ఆదరించడానికి ఎవరు లేక, అంత పెద్ద ఇంట్లో నేనొక్కదాన్ని ఉండలేక, నేనింకా అక్కడి నుంచి వెళ్ళిపోయి జీవనోపాధి లేక దూర ప్రాంతాలకు వెళ్ళి నేను భిక్ష భిక్షాటనం చేసుకుంటూ నా జీవితాన్ని గడుపుతూ గడుపుతున్నాను. అసలు నువ్వు ఈ పాటికి చచ్చిపోయి ఉంటావని అనుకున్నాను. నువ్విప్పుడు జీవించి ఉన్నా కూడా ఇంత హీనమైన స్థితిలో నిన్ను చూచినందుకు నాకేమి ఆశ్చర్యం కలగడం లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి తెలుసు గాబట్టి, వాళ్ళన్న అలా కనిపించినా కూడా ఫస్ట్ భయపడింది. బాధపడింది గానీ, దాంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు అని అంటుంది. నా దురదృష్టము ఎక్కడికి పోయినా నన్ను వెంటాడుతూనే ఉంటుందని నాకు తెలుసు. అసలు నాకన్నా దుఃఖంలో ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా? అంటూ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుందనమాట వాళ్ళ చెల్లెలు. బాధలన్నీ తలుచుకొని కుమిలిపోయింది. ఆమెను ఓదార్చడానికి శాయశక్తులా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ వాళ్ళ చెల్లెలు పడుతున్న ఆ వేదనకి
హృదయం కుమిలిపోయి మళ్ళీ నా భావాలన్నీ అంటే ఈయనకి ఎటువంటి భావాలు లోపలికెళ్ళి ఏదొచ్చినా ఆయన పాట రూపంలోనే వ్యక్తం చేస్తారు మిలారప్ప గారు. అలా ఆ భావాలన్నీ పాట రూపంలో వ్యక్తం చేస్తారనమాట. తన శరీరానికి అన్ని సుఖాలు కావాలని ఆమె కోరుకోవడానికి, ముక్తి పొందాలనే నా కోరికకు గల వ్యత్యాసాన్ని నా మనస్సుకు హెచ్చరించుకున్నాను. వాళ్ళ చెల్లి ఏమో అన్ని సుఖాలు కావాలనుకుంటుంది. మిలారెప్ప గారేమో ముక్తి పొందాలనే కోరిక తప్ప ఇంకా ఆయనకేమీ లేదు అని ఆయన మనసుకు చెప్పుకుంటున్నాడు. అతీతమైన జ్ఞానాన్ని నేను పొందే వరకు శరీరం నిలిచి ఉండడానికి సరిపడే ఆహారం ప్రకృతి ఇస్తూనే ఉంది. అంటే తనకు ఏదవసరమో, ఎప్పుడేదవసరమో ప్రకృతి ఇస్తూనే ఉంది అని తృప్తిని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంత కష్టపడి నేను జీవించినందుకు ఫలితంగా మరుజన్మలో నేను డైరెక్ట్ బుద్ధునిగానే జన్మిస్తాను అని ఆయనకాయన చెప్పుకుంటున్నాడు. అలాంటి పరిస్థితిలో. ఎందుకంటే ఆయన ముక్తి పొందాలనే తపన తప్ప ఇంకా ఏమీ లేదు. వాళ్ళ చెల్లెలికున్న కోరికకు, ఈయన కోరికకు చాలా వ్యత్యాసం ఉంది అని చెప్తూ అలా అంటే నేను ఏదైతే ముక్తి పొందాలనుకుంటున్నానో ఖచ్చితంగా ప్రకృతి నాకు ఏదో రకంగా ఆహారాన్ని ఇస్తూనే ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఆయన లోపల ఆయన ఆహ్, ఖచ్చితంగా నేను ఈ జన్మలో బుద్ధత్వాన్ని సాధించకున్నా సరే, వచ్చే జన్మలో ఖచ్చితంగా నేను బుద్ధినిగానే జన్మిస్తాను అని చెప్తున్నాడు. మాస్టర్స్ మరి ఇక్కడ మనం తీసుకోవాల్సింది నేర్చుకోవాల్సింది పాయింట్ ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఆ గురువుకు, పరమాత్మకు సరెండర్ అయి ఉంటామో, శరణాగతిలో ఉంటామో, అప్పుడు ఆ ప్రకృతి అన్ని రకాలుగా మనకు సహకరిస్తుంది. మనకి ఏది అవసరమో అది అందిస్తుంది. మనల్ని వెన్నంటే ఉండి రక్షిస్తారు వాళ్ళు. ఆ ప్రకృతి మనకిస్తుంది. ఏదో ఒక రూపంలో మనకు ఆ సహాయం అందుతూనే ఉంటుంది. మనకు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ప్రహల్లాదుడు. ప్రహల్లాదుడు హిరణ్యకశపుడు ఎంత నేనే దైవాన్ని అని చెప్పినా కూడా, నా దైవం నారాయణుడే అని నారాయణ నామస్మరణ వదలడు. ఎక్కడికి వెళ్ళినా తన తోటి మిత్రులకు గూడా నారాయణ జపాన్నే చేయమని చెప్తాడు. కానీ ఎన్నో రకాలుగా తనని బంధిస్తారు. తండ్రే మళ్ళీ వేరొకరు కూడా కాదు. తండ్రే ఎన్నో రకాలుగా చంపడానికి ప్రయత్నిస్తున్న, ఏనుగులతో తొక్కియాలనుకున్న ప్రతి దాంట్లో దైవాన్నే చూస్తాడు ప్రహ్లాదుడు. ఆ దైవమే నన్ను ఇలా చేయాలనుకుంటే చేయని అని మొత్తం దైవంకి శరణాగతి ఉంటాడనమాట. ప్రతి చోట దైవమే ఉంది. ఎక్కడ ఏది చేసినా అది గూడా దైవమే గదా! ఇంకెందుకు ఆ విష్ణువే కదా! అన్నిట్లో ఉన్నది విష్ణువే కదా! పాములతో కాటేసి చంపియాలనుకున్న ఆ పాము కూడా విష్ణువే గదా! ఆ ఏనుగు కూడా విష్ణువే గదా! ప్రతి దాంట్లో ఆ నారాయణుడినే. అక్కడ సముద్రంలో పడేసినా సరే, ఆ విష్ణువే వచ్చి నన్ను కాపాడతాడు. ఇంకెవ్వరు కాపాడరు అని అలా తను ఎంతో సరెండర్‌నెస్‌లో ఉంటారు. అప్పుడు ఆ విష్ణుమూర్తి తనకు ఎంతో రక్షిస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా చంపడానికి విష్ణుమూర్తి కాపాడుతూనే ఉంటారు. చివరికి అన్నిట్లో ఉన్నాను అని కూడా నిరూపిస్తాడు ఆ ప్రహ్లాదుడికి. మరి మనం ఎలా అయితే ఆ గురువుకు, పరమాత్మకు సరెండర్‌నెస్‌లో ఉంటామో, ఖచ్చితంగా ప్రకృతి అన్ని రకాలుగా మనకు సహకరిస్తూనే ఉంటుంది. మనకు ఇన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము. గురువు నుంచి మనం ఎన్నో నేర్చుకుంటున్నాము. ఏదో రకంగా మనకు అనుభవమే. ప్రతి ఒక్కరికి అనుభవమే. చిన్న చిన్న అనుభవాలైనా ఉండి ఉంటాయి. అలా అనుభవాలు అందరికి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి అన్ని రకాలుగా సహకరిస్తుంది. కాబట్టి అది వాళ్ళకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనం ధర్మ మార్గంలో ఉంటూ గురువు యొక్క జ్ఞానాన్ని పట్టుకొని ధర్మబద్ధంగా జీవిస్తూ, ధర్మబద్ధమైన ఆహారాన్ని తీసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో మనం ముక్తిని పొందాలని ఎవ్వరికీ హాని చేయకుండా, కీడు చేయకుండా ఎప్పుడైతే ఆ గురువుకు, పరమాత్మకు సరెండర్‌నెస్‌లో ఉంటామో, ఖచ్చితంగా ఆ ప్రకృతి మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మిలారెప్ప గారికి
ఆ ప్రకృతి అన్ని రకాలుగా సహకరిస్తుంది. తనకి ఏదవసరమో అది ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లి ద్వారా తను చెల్లి కలుసుకున్న తర్వాత మిలారెప్ప గారికి ముందు ముందు ఇంకా కొంచెం అంటే ఆ ప్రకృతే గదా! తనని వాళ్ళ చెల్లిని దగ్గరికి చేర్చింది. తను అలాంటి పరిస్థితిలో కూడా తనకి ఏ ఆహారం లేక ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నా కూడా ఎవరో ఒకరి ద్వారా మధ్య మధ్యలో కొంత ఆహారం పొందినా మొత్తం ఆహారం ఏది లేకపోయినా, ఆ మొక్కలను ఉడకబెట్టుకొని తింటూ తన జీవితాన్ని గడుపుతూ, తను ఏ రోజు కూడా ఆహ్, అది కోల్పోలేదు. ఆ సహనం కోల్పోలేదు. నేనెప్పటికైనా సరే, నేను బుద్ధత్వాన్ని సాధిస్తాను. అలాంటి గురువే నా వెంట ఉన్నడు అని ఎప్పుడైతే గురువుకు సరెండర్ అయ్యారో, ప్రకృతి అన్ని రకాలుగా తనకి సహకరిస్తూనే ఉంది. అలాంటి నమ్మకం కూడా తనకుంది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే గురువుకు, పరమాత్మకు సరెండర్ అయితామో ఖచ్చితంగా ఆ ప్రకృతి మనల్ని కాపాడుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మరి మిలారెప్ప గారికి ఇంకా ఎలాంటి అనుభవాలున్నాయి? వాళ్ళ చెల్లి కలిసిన తర్వాత మళ్ళీ తనకింకా ఆహారాన్ని అందించడంలో తనెలా సహాయపడుతుంది? ఇంకా ముందు ముందు వారంలో మనము తెలుసుకుందాం మాస్టర్స్. ఆహ్, ఈ అవకాశాన్ని నాకిచ్చిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. థాంక్ యూ.